గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 89వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఆ ప్రాంత నాయకుడు దొడ్డి కిరణ్ ఆరోపించారు. బుధవారం ఆయన ఏపీ టుడే న్యూస్తో మాట్లాడుతూ 89వ వార్డులో జరుగుతున్న కాలువల నిర్మాణంలో కాంట్రాక్టర్, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. పాత కాలువలను తొలగించకుండానే పై మెరుగులతో కాలువల నిర్మాణం పూర్తి చేసి భారీగా నిధులు కాజేస్తున్నారని కిరణ్ ఆరోపించారు. దీనిపై జీవీఎంసీ కమిషనర్ స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టి సంబంధిత కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని, అలాగే ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని దొడ్డి కిరణ్ హెచ్చరించారు. జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం చెందిన ఈ 89వ వార్డులో డ్రైన్లు మనం చూసినట్టయితే అధ్వాన పరిస్థితుల్లో డ్రైన్లు వేయకుండా వేసామని చూపిస్తూ అటు జీవీఎంసీని ఇటు ప్రజల్ని మోసం చేస్తూ ఇక్కడ అర్థమవుతంగా బిల్లులు చేస్తున్న నిర్వాహం, మనం కాంట్రాక్టర్ల నిర్వాహం, కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ఏఈల నిర్వాహం మనం చూస్తుంటే అతి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే మీరు ఈ నిదర్శనంగా ఈ ప్రాంతంలో ఈ డ్రైన్లు వేస్తున్న పరిస్థితి చూస్తే, ఏదైతే పాత కాలువ ఉందో ఆ పాత కాలువకి ఓన్లీ పైన ప్లాస్టింగ్ చేసి ఆ నాణ్యమైన పిక్క సిమెంటు వాడకుండా పాత కాలువే, అసలు డ్రైనే కాలువే తీయకుండా దాని మీద ఓన్లీ ఏదంటే ఒక పూతలాగా వేసి మళ్ళీ బిల్లులు పెట్టే పరిస్థితి అనేది ఇక్కడ కనిపిస్తుంది. తక్షణమే దీని మీద కమిషనర్ గారు వెంటనే స్పందించి దీని మీద ఏదైతే సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ను కూడా కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేస్తూ, అలాగే ఎవరైతే అధికారులు ఉన్నారో సంబంధిత ఏడీఎల్ను కూడా దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని, ఎందుకంటే ప్రజలు వినియోగపడవలసిన అధికారులే కాంట్రాక్టర్లతో చేతులు కలిపి కుమ్మక్కు చేస్తున్నారు. ఇది తక్షణమే ఖండిస్తూ ఇక్కడ ఉన్న స్థానికులు కంప్లైంట్ మేరకు ఈరోజు అనేది విజిట్ చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయమైన పరిస్థితి అని చెప్పేసి దీన్ని ఖండిస్తూ దీని మీద తక్షణమే చర్య తీసుకోకపోతే ఇంకా తీవ్రమైన జీవీఎంసీ కమిషనర్ దగ్గరే ఒత్తిడి తేవాల్సి వస్తుందని చెప్పని సందర్భంగా కమిషనర్ గారికి మేము తెలియజేసుకుంటున్నాం.